కృత్రిమ కొరత సృష్టిస్తున్నది ఎవరో ప్రభుత్వం చెప్పాలనా వద్దా, ఆ అధికారులు చెప్పాలనా వద్దా? నెక్స్ట్ పాయింట్, చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? డెఫినెట్గా ప్రభుత్వమే, డెఫినెట్గా ప్రభుత్వంలోనే అధికారులే. తర్వాత బ్లాక్ మార్కెట్కి పోతుందని బీఆర్ఎస్ కూడా చెప్తున్నది కదా, అధికారంలో ఉండి ఆపలేక ఎందుకు ఇడ్డలన్నమాట. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నది, ఇది బ్లాక్ దందా అవుతా ఉన్నది, బ్లాక్ దందాకు సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి ఆ మాట బ్లాక్ దందా చేసేటువంటి పట్టుకొని గల్ల పట్టుకొని వచ్చి రైతులకు అప్ప చెప్పాలన్నా, లేకపోతే నడి వానికి మీద కేసు ఫైల్ చేసి లోపలేయాలన్నా, అది ఎవరు భావిస్తా? ప్రభుత్వాందే కదా. తర్వాత ముఖ్యమంత్రి గారు వర్షన్ ఎట్లున్నది, మన రాష్ట్రానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు రైతు బంధు పడుతుంది అంటే 2-3 నెలలకు పడుతుంది, 2-3 నెలలకు పడుతుంది అంటే సంవత్సరానికి పడుతుంది. ఆయన్నే తుమ్మల నాగేశ్వరరావు గారు. యూరియా కొరత దేశమంతా ఉన్నది, నిజమైన రైతులు పొలంలో ఉన్నారు, బస్తాల కోసం బజార్లోకి వస్తున్న వాళ్ళు రైతులు కారు. నువ్వెట్లా చెప్తావు? మీరు ఎట్లా చెప్తారు? రైతు బంధు విషయంలో రైతులను ఇదే విధంగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ విషయంలో అంటే మాకు ఇది కావాలి అని రోడ్డు మీదకి వస్తే మనం రైతులం కాము. మరి కోట్లాస్తులున్నాయి సార్, మీకెందుకు సార్ పెన్షన్లు?